సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాయంక్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం ఒక మూవీకి అయితే వెళ్ళబోతున్నాము. ఆ మూవీ పేరు వచ్చేసి DC అన్నమాట, మన లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ది. సో నేను మా బ్రదర్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు మా బ్రదర్ కూడా రెడీ అయిపోయారు. సో నేను కూడా రెడీ అయిపోయాను. మనకి షో టైం వచ్చేసి 4:45 అనమాట. సో చెప్పలేదు కదా, నేను ఒక 3 days ముందు నేనైతే హైదరాబాద్కి అయితే వచ్చేసా. కొంచెం కాలేజ్లో వర్క్ ఉండి అని చెప్పి హైదరాబాద్ వచ్చేసా. ఇక్కడే ఉన్నా. సో ఇంట్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పేసి మేమైతే మూవీకి అయితే వెళ్ళబోతున్నాము, నేను మా అన్నయ్య. సో మన ఛానల్ పేరు సాయి వెంకట్ బ్లాగ్స్ కదా. సో దాంట్లో ఫస్ట్ సాయి అన్న పేరు, మా అన్న పేరు. సో చాలామంది వీడియోస్ చూసి నన్నే సాయి వెంకట్ అనుకుంటున్నారు. నా పేరు ఓన్లీ వెంకట్. సో నా పేరులో ఉన్న ఫస్ట్ సాయి అన్నది మాత్రం మా అన్న పేరు. సో ఇక్కడ చూసుకుంటే సిస్టర్ కూడా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చేసింది. మా పెద్దమ్మ పిక్ చేసుకుంది. నిజంగానే మరి నేను జోక్ చేస్తా. సో ఇప్పుడే మా స్వీటీ స్కూల్ నుంచి వచ్చేసింది. స్వీట్ నవ్వుతావు, హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పు. అండ్ 2 days ముందు మేమైతే ఒక మూవీకి వెళ్ళాము, కొరియన్ కనకరాజ్ అని చెప్పేసి. ఆ మూవీకి వెళ్ళాక మా రియాక్షన్ ఏంటంటే, కార్తీ ఒక డైలాగ్ ఉంటుంది, ఇట్టాడి చేద్దావు అని ఇన్నిసార్లు అడిగి ఎక్కడికి వెళ్తున్నాం. ఆ మూవీకి వెళ్ళి వచ్చినాక మా రియాక్షన్ అయితే అదనమాట. ఇట్టాడి చేద్దాం అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? సో మేము మూవీకి వెళ్ళి ఒక వర్తబుల్ ఐటమ్ చూసి ఒక మూవీ చూసినట్టు అనిపించింది. ఏంటంటే సత్య కామెడీ అనమాట. సత్య కామెడీ అయితే పీక్స్లో ఉంటుండే. అనుకోకుండా ఎవరెవరో క్యారెక్టర్స్ వస్తున్నాయి, కొరియాకి వెళ్ళిన వాళ్ళు ఏం అర్థం అవ్వట్లేదు. అన్నయ్యా, అది నాకే అర్థం కాక ఇప్పుడే కాస్త అర్థమైంది. అది నీకేలా అర్థమయ్యేలా. సో ఇప్పుడైతే మేము DC సినిమాకి అయితే వెళ్తున్నాము. ఆ రోజు DC అని ప్లాన్ చేసి ఉండే కానీ ఆ రోజు షోస్ లేకుండే. సో ఇప్పుడైతే DC మూవీ మస్తు ఉందని చెప్పి అంటున్నారు. సో దానికి అయితే వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావు సినిమాకి? ఇటు పోవాలి ట్యూషన్. నేను గుర్తురాలి, ఇయర్ గుర్తొచ్చాను ట్యూషన్. ఇవాళ పోవాలి ట్యూషన్కి. ఓకే, మళ్ళీ బాయ్. ఇదిగోండి బైక్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మనం సినిమాకి. హైదరాబాద్లో ఇది లేకపోతే పోలీసులు మామ వాళ్ళు పట్ట ఫోటోలు తీస్తారు, వేసేస్తారు. స్టార్ట్ అవుదాం ఇప్పుడు మనం. ఇక్కడ సెటప్ చూసుకుంటే ఈవినింగ్ పలారం బండి తీస్తారు అనుకుంటా ఇక్కడ ఏరియాలో. సో సెటప్ తెచ్చి పెట్టుకున్నారు ఇక్కడ. సో ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు. పలారం బండి తీస్తున్నారు కావచ్చు నైట్. మనం మూవీకి వెళ్ళి వచ్చేసాక ఇక్కడ చూద్దాము మనము. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఎన్ని టైం ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది భయ్య. అదేందో అర్థం కాదు. ఎల్లి ప్రసాద్ ట్రాఫిక్ దగ్గర ఎప్పుడు వచ్చిన ట్రాఫికే. ఇప్పుడు సిగ్నల్ ఉండి ఉండదు, ఇప్పుడు ట్రాఫికే. చూడు ఎంత ట్రాఫిక్ ఉందో. సిగ్నల్ ఎక్కడ ఉంది, మేము ఎక్కడ ఉన్నాం చూడండి. అండ్ గైస్, మనమైతే AAA మాల్కి అయితే రీచ్ అయిపోయాము. సో మన టైం లేదన్నమాట. టైం చూడండి 35 అయిపోయింది. ఓన్లీ 5 minutes ఉంది మనకి. సో జల్దీ బైక్ పార్కింగ్ చేసి వెళ్ళిపోదాము. మనల్ని అయితే ఇక్కడ ఆపేశారు, మూవీ షూటింగ్ అనుకుంటా. ఆమె ఎవరో తెలియదు. ఆమె నిలబెట్టి ఏవేవో క్వశ్చన్లు అడుగుతుంది, ఆమె ఏమేమో మాట్లాడుతుంది. అట్లా ముగ్గురు అనిపించారు. ఏదో ఫోటోలు వీడియోలు ఏవో తీస్తారు. ఆమె ఎవరో తెలియదు కానీ ఏవేవో మాట్లాడిస్తారు ఆమెతోటి. అసలు ఆ మూవీ షూటింగ్ లేదంటే ఏమైనా యూట్యూబ్లో ప్రమోషన్ అవ్వచ్చు మేబీ. ఏ ఫ్లోర్ బ్రో? సో ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అంట. స్క్రీన్ ఇంకా తీసుకోలేదు అనుకోండి, తీసుకోలేదు. సో డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోదాము. ఆబ్వియస్లీ మనం అల్లు అర్జున్ కాబట్టి AAA మాల్కి రావచ్చు. వైజాగ్ ఇనాగ్రేట్ మాల్ కూడా 3 days బ్యాక్ ఇనాగ్రేట్ అయింది. మొత్తం మన ఇది మొత్తం నిండిపోతుంది. అల్లు సినిమాస్, AAA సినిమాస్, ఇనాగ్రేట్ రిలీజ్ వైజాగ్లో. వాళ్ళే చేసి వాళ్ళే ఆడించి ఇంకెందుకు వేరే వాళ్ళు బతకదు. మొత్తం వాళ్ళు ఏం చేస్తున్నారు. నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను కూడా. అండ్ ఫ్రెండ్స్, మనకైతే లేట్ అయిపోయింది. మనం జల్దీ వెళ్ళాలి. సో మన స్క్రీన్ 4 అన్నమాట మనది.
అండ్ ఇట్స్ ఇంటర్వెల్ టైం కాబట్టి పాప్కార్న్ అయితే తీసుకుంటున్నాము. ఎట్లుంది బ్రో మూవీ ఇప్పుడు దాకా? సినిమా అయితే క్రేజీ ఉంది బ్రో. అసలు ఎవ్రీథింగ్ బీజిఎం ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉండే, అసలు హైలైట్ ఉంటుండే. సో పాప్కార్న్ అండ్ ఇక్కడ అల్లు అర్జున్ ఐకాన్ లాంచ్ ఉందన్నమాట. సో మన బన్నీ అన్న ఫస్ట్ నుంచి తీసిన మూవీస్ పోస్టర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అండ్ హియర్ ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ అండ్ ఇక్కడ పుష్ప 2 పోస్టర్ ఉంది. సో ఫొటోస్ అయితే మస్తుంది. ఇక్కడ లైటింగ్ ఇక్కడ చాలా 3-4 టైమ్స్ వచ్చా, ఇప్పుడు షూట్ చేయలేదు. సో ఐకాన్ లాంచ్. సో నాకైతే వైజాగ్లో ఉన్న AAA సినిమాస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, బట్ టైం వచ్చినప్పుడు అయితే వెళ్దాం మనము. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మూవీ చూసి రావడం అయితే జరిగింది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. ఎవ్రీ సెకండ్ దగ్గర ఒక్కొక్క బీజిఎం అండ్ డీటెయిలింగ్ ఎంత మంచిగా చూసారంటే అడిగాను మా బ్రదర్ని మా బ్రదర్ అయితే ఎగ్దమ్ ఉందని చెప్పేసి అన్నారు. ఎట్లుంది బ్రో మూవీ? అసలు బీజిఎమ్స్, రైటింగ్స్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ అయితే ఎగ్దమ్ రాసింది భయ్య. అసలు దీంట్లో లోకేష్ కనకరాజ్ గారు యాక్ట్ చేయడం ఇంకా పెద్ద హైలైట్ అన్నమాట. ఇది వామిక అయితే అసలు ఎక్సలెంట్. సో ఈ మూవీ చూసాక తెలిసింది ఏంటంటే DC అంటే D అంటే దేవదాస్, C అంటే చంద్ర. దేవదాస్ అంటే మన లోకేష్ కనకరాజ్ గారు అండ్ చంద్ర అంటే మన వామిక హీరోయిన్గా యాక్ట్ చేసిన వాళ్ళు. సో నెక్స్ట్ అయితే నేను ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. విశ్వనాథ్ అండ్ సన్స్ మన సూర్య హీరోది సాంగ్ కోసం అని వెళ్ళాలి బ్రో. సో ఇదన్నమాట సినిమా అయితే ఎగ్జామ్ వెళ్ళి చూడండి. సో ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ అయితే నువ్వే చెప్పు రేటింగ్. వైలెన్స్ ఎక్కువ ఉంది. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. మూవీ కాబట్టి ఎవరైనా బ్లడ్ ఇట్లాంటివి కొంచెం భయపడే వాళ్ళు ఉంటే జర అవాయిడ్ చేయండి. సో మేము ఇచ్చే రేటింగ్ అయితే 4.5 ఓకే. మేము ఇచ్చేది పైసా వసూలు అనమాట. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాం మనం. బ్రోకైతే పెద్ద పనే ఉందంట, అది చూసి అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము. హాయ్ కాకా, హాయ్ బోలో కెమెరాకు. అండ్ గైస్ ఇప్పుడే ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడ మా బ్రదర్ కూర్చున్నాడు, కింద పలారం బండి అయితే చూశారు. ఇక్కడ రోడ్ షో అయితే జరుగుతుంది. మన బ్రో ఏమంటారో చూడడానికి వెళ్దామంటారు ఏమో, చూద్దాము. అక్కడ ఒకవేళ అక్కడికి వెళ్తే చూపిస్తాను మీకు. బ్రో వెళ్దాం అక్కడికి. సో మా అన్న అయితే రానన్నాడు, అందుకే మా సిటీని తీసుకొస్తున్నా. సిటీ చూడు. సో నేనైతే బోనాలు అప్పుడు ఎవ్రీ ఇయర్ హైదరాబాద్లోనే ఉంటాను, ఎందుకంటే ఆ సెలబ్రేషన్స్ బాగుంటాయి అన్నమాట. ధూమ్ధామ్ చేస్తారు, మా సిటీ అంటే ధూమ్ధామ్ చేస్తారంట. సో బోనాలు నేను లాస్ట్ ఇయర్ చూసిన, మస్తు ఉంటుండే, అందుకే ఇవాళ మళ్ళీ చూస్తున్నా. మన యాక్చువల్ బోనాల రోజు షూట్ చేద్దామంటే ఆ రోజు నేను మస్తు బిజీ ఉంటుండే. సో ఇప్పుడు ఇక్కడ NBT నగర్లో అయితే పలారం బండి చూస్తారు, చూడడానికి వెళ్దాం ఇప్పుడు. నీకు ఎంజాయ్మెంట్ లైఫ్ వెళ్ళాలంటే హైదరాబాద్కి రాకు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన షో. సో ఇంటికైతే వచ్చేసాం. నేను మా సిటీ సినిమా కూడా అయిపోయింది. సో మన బ్రో అయితే రాలేదు, కింద రాలేదు. సిడీగా పోయి బొట్టు పెట్టుకుని వచ్చింది గ్యాప్లో. సో తినేసి అయితే పడుకుందాం ఇప్పుడు. సో ఈ బ్లాగ్ గల నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్, మళ్ళీ ఉంటా.
బాయ్ చెప్పు స్వీటీ. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, మళ్ళీ ఉంటా.